మనిషి చనిపోయాక ఆత్మ ప్రశాంతంగా వెళ్ళిపోతుందంటారు. కానీ కొన్ని కోరికలు శరీరం కాలి బూడిదైనా సరే ఆత్మను వదలవు. అది ఆకలి కావచ్చు, పగ కావచ్చు, లేదా తీరని మోహం కావచ్చు. ఆ మోహమే కామిని. చీకటి పడ్డాక నిర్మానుష్యంగా ఉండే రోడ్ల మీద ఒంటరిగా ప్రయాణించే మగవాళ్ళ కోసమే ఆమె కళ్ళు వెతుకుతూ ఉంటాయి. ఆమెకు కావాల్సింది రక్తం కాదు, తోడు. ఎప్పటికీ వదిలిపెట్టని నరకపు తోడు. ఈ కథ వింటున్నప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారా? అయితే జాగ్రత్త, కిటికీ వైపు చూడకండి. కథలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ మీరు ఈ వీడియో లైక్ చేస్తే ఇంకా చాలా మందికి షేర్ అవుతుంది, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఇలాంటి స్టోరీస్ని మీ వద్దకు తీసుకొస్తాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సమయం రాత్రి 2 గంటలు. అమావాస్య చీకటి ఆకాశాన్ని మింగేసినట్టుగా ఉంది. కార్తీక్ ఆఫీస్ పని ముగించుకొని హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే అడవి మార్గంలో తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. అది షార్ట్ కట్ అని గూగుల్ మ్యాప్స్ చూపించింది. కానీ ఆ దారి ఇంత భయంకరంగా ఉంటుందని కార్తీక్ ఊహించలేదు. రోడ్డుకి ఇరువైపులా ఎత్తైన చెట్లు, వాటి కొమ్మలు దెయ్యాల చేతుల్లాగా రోడ్డు మీదకు వంగి ఉన్నాయి. కారు హెడ్ లైట్లు వెళ్తురు కేవలం 10 అడుగుల వరకే వెళ్తుంది. ఆ తర్వాత అంతా గాఢంధకారమే. కార్తీక్ తన కారులో ఉన్న రేడియోని ఆన్ చేశాడు. కానీ కేవలం ఇష్ ఇష్ అనే శబ్దం తప్ప ఏమీ రావడం లేదు. విసుగుతో రేడియోని ఆఫ్ చేశాడు. ఇప్పుడు కారులో వినిపిస్తున్నది కేవలం టైర్ల చప్పుడు, అతని గుండె చప్పుడు మాత్రమే. అకస్మాత్తుగా కార్ హెడ్ లైట్ల వెలుతురులో రోడ్డు మధ్యలో ఏదో కదిలినట్టు అనిపించింది. హఠాత్తుగా కార్తీక్ బ్రేక్ వేశాడు. కారు ఒక్కసారిగా ముందుకు వచ్చి ఆగిపోయింది. స్టీరింగ్ మీద ఉన్న చేతులు వణుకుతున్నాయి. కారు ముందు సరిగ్గా 10 అడుగుల దూరంలో ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె మామూలు మనిషిలా లేదు. ఒంటి మీద ముదురెరుపు రంగు చీర, గాలికి జుట్టు ముఖం మీద పడుతూ ఉంది. ఆమె వీపు కార్తీక్ వైపు ఉంది. ఇంత రాత్రి ఈ అడవిలో ఒక స్త్రీ ఒంటరిగా నిలబడడం అసాధ్యం. కార్తీక్ ఒళ్ళంతా చెమటలు పట్టాయి. హారన్ కొట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. అంతలోనే ఆమె నెమ్మదిగా తల తిప్పింది. ఆమె నెమ్మదిగా తిరుగుతుంటే కార్తీక్ వెన్నులో వణుకు మొదలైంది. ఆమె కార్తీక్ వైపు తిరిగింది. ఆమె ముఖం ఎంతో సౌందర్యంగా ఉంది. అంత అందాన్ని కార్తీక్ ఇప్పటి వరకు చూడలేదు. ఆమె కళ్ళు పెద్దవిగా ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ ఆ కళ్ళల్లో ఏదో తెలియని శూన్యం ఉంది. ఆమె కార్తీక్ వైపు చూసి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో అమాయకత్వం లేదు, ఏదో అయస్కాంతంలో ఆకర్షించే శక్తి ఉంది. ఆమె చెయ్యెత్తి లిఫ్ట్ అడిగింది. గాలికి ఆమె చీర ఎగిరింది. కార్తీక్కి ఆమె నడుము కనిపించింది. ఆమె వయ్యారం ఎంతో అద్భుతం. ఆమె అందం, వయ్యారం కార్తీక్ని కట్టిపడేస్తుంది. కానీ కార్తీక్ మనసులో ఏదో హెచ్చరిక గంట మోగింది. వెళ్ళిపో, ఆగకు, ఆమె మనిషి కాదు అని లోపల ఎవరో చెప్తున్నారు. కానీ అతని శరీరం అతని మాట వినడం లేదు. ఆమె సొగసు కార్తీక్ని కట్టిపడేసింది. కార్తీక్ తెలియకుండానే కార్ డోర్ని ఓపెన్ చేశాడు. ఆమె నెమ్మదిగా వచ్చి కారు వెనకాల కూర్చుంది. ఆమె లోపలికి ఎక్కగానే గాఢమైన మల్లెపూల వాసన అది కార్తీక్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. కారు లోపల వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఏసీ ఆన్ చేయకపోయినా కార్తీక్కి చలి మొదలైంది. ఆ మల్లెపూల ఘాటైన వాసన కారు అంతా నిండిపోయింది. అది ఎంత ఘాటుగా ఉందంటే కార్తీక్ ఊపిరి ఆడటం లేదు. తన మనసు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. థ్యాంక్స్ అని ఆమె చెప్పింది. ఆమె గొంతులో తేనె లాంటి తీపి ఉంది. ఆమె స్వరం ఎంతో మధురంగా ఉంది. కార్తీక్ ముక్తుడే చూస్తున్నాడు. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను మీకోసమే అని ఆమె చెప్పింది. ఆ మాట వినగానే కార్తీక్ గొంతు తడారిపోయింది. ఆమె అందాన్ని చూసి తన మెదడు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. కానీ తన మనసు చాలా భయపడుతుంది. 2 ఫీలింగ్స్తో సతమతం అవుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. గొంతు వణుకుతూనే ఉంది. ఎక్కడికైనా పర్లేదు, మీరు నాతో ఉన్నంత వరకు అని ఆమె జవాబిచ్చింది. ఆమె చూపులు కార్తీక్ మీదే ఉన్నాయి. కార్తీక్ డ్రైవింగ్ మొదలుపెట్టాడు. ఆమె అతన్ని తినేసేలాగా చూస్తుంది. ఆమె కళ్ళు పక్కకు వెళ్ళడం లేదు. ఆమె అలా చూడడం కార్తీక్ గమనిస్తూనే ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక కార్తీక్ ఒక విషయం గమనించాడు. రియర్ వ్యూ మిర్రర్ లో వెనక సీట్ కనిపిస్తుంది, రోడ్డు కనిపిస్తుంది. కానీ సీట్లో కూర్చున్న ఆమె ప్రతిబింబం కనిపించడం లేదు. కార్తీక్ గుండె వేగం 200 దాటింది. కార్తీక్ హఠాత్తుగా ఒక విషయం గుర్తుకు వచ్చింది. నాతో ఉన్నది మనిషి కాదా? ఆ కామినీనా? చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథలు గుర్తుకు వచ్చాయి. కామిని మోహంతో చనిపోయిన ఒక అమ్మాయి తన దయ్యంగా మారి అందమైన మగాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. ఎవరైనా కనిపిస్తే వాళ్ళని తన లోకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. కార్తీక్ గుండె వేగం పెరిగిపోయింది. కార్తీక్కి అర్థమైపోయింది తనతో ఉన్నది మనిషి కాదు అని. అతని కారు ఆపాలని చూశాడు. బ్రేక్ మీద కాలు వేశాడు. కానీ కారు ఆగడం లేదు, బ్రేక్ పనిచేయడం లేదు. కార్తీక్, ఎందుకు కంగారు పడుతున్నావు అని ఆమె అడిగింది. ఆమె గొంతు ఇప్పుడు మారిపోయింది. అది గంభీరంగా భయంకరంగా మారింది. మనం వెళ్లాల్సిన గమ్యం ఇంకా రాలేదు కార్తీక్ అని ఆమె చెప్పింది. కార్తీక్ వణికిపోయాడు. ఎందుకంటే తన పేరు ఆమెకి ఎలా తెలుసు? నీకు నా పేరు ఎలా తెలుసు అని కార్తీక్ పెద్దగా అరిచాడు. ఆమె పెద్దగా నవ్వింది. ఆ నవ్వు కారు అద్దాలు పగిలిపోయేంత గట్టిగా ఉంది. నాకు అన్నీ తెలుసు కార్తీక్,
నీ ఒంటరితనం తెలుసు, నీ కోరికలే తెలుసు. ఇన్నాళ్ళను వెతుకుతున్నది నా కోసమే కదా. భయం కార్తీక్ ఒళ్ళంతా పాకేసింది. ఆమె చెయ్యి కార్తీక్ భుజం మీద వేసింది. ఆ స్పర్శ ఐస్ ముక్కలాగా చల్లగా ఉంది. ఆమె ఏళ్ళు కార్తీక్ వైపు పాకుతున్నాయి. నన్ను వదిలేయ్ ప్లీజ్, నీ దండం పెడతాను ప్లీజ్ అని కార్తీక్ ఏడు మొదలు పెట్టాడు. వదిలేయడానికా ఇన్ని సంవత్సరాలు కాచుకొని కూర్చున్నాను. ఆమె కార్తీక్ వద్దకు వచ్చి తన చెవిలో చెప్పింది, నువ్వు నాకు కావాలి. నీ శరీరం, నీ ప్రాణం, నీ ఆత్మ అన్ని నాకు కావాలి. ఈ రాత్రి మనదే కార్తీక్. అకస్మాత్తుగా కారు రోడ్ నుంచి పక్కకు మళ్ళింది. కానీ అక్కడ చెట్లు లేవు, గొంతలు లేవు. అదొక పాడబడిన శ్మశానం. కారు ఆగిపోయింది, ఇంజిన్ ఆగిపోయింది, లైట్లు ఆరిపోయాయి. కార్తీక్ జేబులో నుంచి ఫోన్ తీసి టార్చ్ ఆన్ చేశాడు. ఫోన్ వెలుతురులో పక్క సీట్లో చూశాడు. అక్కడ అందమైన మహిళ లేదు. ఆ సీట్లో కేవలం కుళ్ళిపోయిన శరీరం ఉంది. ముఖమంతా కాలిపోయి, జుట్టు పీక్కుపోయి, కళ్ళు లేకుండా కేవలం ఒక భయంకరమైన ఆకారం కూర్చొని ఉంది. కానీ ఆమె పెదవుల మీద ఆ నవ్వు అలాగే ఉంది. ఆమె వంట నుంచి వస్తున్న మల్లెపూల వాసన ఇప్పుడు కుళ్ళిపోయిన మాంసంతో కలిసిపోయి వాంతి వచ్చేలా ఉంది. ఎంత అందంగా ఉన్నావు కార్తీక్ నువ్వు. ఆమె నోటి నుంచి రక్తం కారుతుంది. ఆమె రెండు చేతులతో కార్తీక్ ముఖాన్ని గట్టిగా పట్టుకుంది. ఆమె చేతులకు ఉన్న గోళ్లు అతని చర్మంలోకి దిగుతున్నాయి. రా, నాతో రా, మనం ఆడుకుందాం, రా కార్తీక్ అంటూ ఆ దెయ్యం అతని మీదకు వాలింది. కార్తీక్ గట్టిగా అరవాలని ప్రయత్నించాడు. కానీ అతని గొంతు రావడం లేదు. అతని బాడీ చచ్చిబడిపోయింది. భయాన్ని తట్టుకోలేక కార్తీక్ స్పృహ కోల్పోతున్నాడు. మెల్లగా ఆమె పెదవులు కార్తీక్ పెదవుల వద్దకు వచ్చాయి. ఆమె అతని శ్వాసని, ప్రాణశక్తిని పీల్చుకుంటుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. తర్వాత రోజు ఉదయం హైవే పక్కన ఉన్న ఒక శ్మశానంలో ఒక కారు ఉందని స్థానికులు చెప్పారు. పోలీసులు అక్కడికి వచ్చారు. కారు డోర్లు తెరిచే ఉన్నాయి. లోపల ఏసీ ఇంకా ఆన్ చేసినట్టు చల్లగా ఉంది. సీట్ల మీద విపరీతమైన మల్లెపూల వాసన వస్తుంది. పోలీసులు ఆ కారుని అలాగే ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. కానీ కార్తీక్ ఆచూకీ దొరకలేదు. కారు డ్రైవింగ్ సీట్ దగ్గర కేవలం ఒక చిన్న మట్టి బొమ్మ పడి ఉంది. అది తప్ప కారులో ఇంకేమీ లేదు. ఆ బొమ్మ ముఖంలో భయం, కళ్ళల్లో ధీరత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది అచ్చం కార్తీక్ లాగే ఉంది. ఆ అడవిలో కామిని తన కోరికని తీర్చుకుంది. కార్తీక్ ఇప్పుడు ఆమె సామ్రాజ్యంలో ఒక ఆటబొమ్మ మాత్రమే. అతను చనిపోలేదు, కానీ బ్రతుకు కూడా లేడు. ఆమె కౌగిల్లో నరకాన్ని అనుభవిస్తూ యుగయుగాలు అక్కడే ఉండిపోవాలి. జాగ్రత్త, మీరు అర్ధరాత్రి ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఎవరైనా అందమైన స్త్రీ లిఫ్ట్ అడిగితే ఆక్కండి. ఒకవేళ మల్లెపూల వాసన వస్తే ఊపిరి బిగపట్టి పారిపోండి. ఈ కథ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.